హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా పర్ మంత్ 10K నుంచి 20K దాకా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని యాప్స్ అనేది పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రిఫర్ బోనస్గా 100-200 రూపీస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి లూట్స్ అనేవి మనకైతే ఈ డైలీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఏదో ఒక యాప్ అనేది వస్తూ ఉంటాయి. సో లూట్స్ అనేవి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. తప్పకుండా వెళ్ళైతే జాయిన్ అయితే అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోండి. నెంబర్ 1, ముఫాసా ది లయన్ కింగ్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ముఫాసా ది లయన్ కింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2, రజాకార్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఆహాలో అయితే జనవరి 24వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్గా అయితే మనకు ఈ జనవరి 24వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3, మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 31న అయితే కన్ఫామ్గా అయితే మ్యాక్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు జనవరి 31న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4, మార్కో మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే మార్కో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5, డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు బాలకృష్ణ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు వచ్చేసి మనకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే డాకు మహారాజ్ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఫిబ్రవరి 14వ తారీఖున అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6, సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్లో దాదాపుగా అయితే 160 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే G5లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సంక్రాంతికి వస్తున్న మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్కు మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6, గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. సో అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7, పుష్ప 2 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకు పుష్ప 2 మూవీకి ఇంకో 20 minutes క్లిప్ అనేది యాడ్ చేసి మనకైతే ఇప్పుడైతే థియేటర్లో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఈ 20 minutes క్లిప్ కోసం థియేటర్కి వెళ్ళి ఏం చూద్దామనేది ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రిజిస్టర్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 30న అయితే కన్ఫామ్గా అయితే మనకు పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జనవరి 30న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకొని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. తొందరగా అయితే 20K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేస్తే ఇంకో గివ్ అవే అవుతుంది. మీ ముందుకైతే ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో ఆ దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి.